దేవుడు సాతానుడు ఇద్దరు కలిసి ఈ ఆదము అవ్వని ఆడుకుంటున్నారు, చెండాట ఆడుకుంటున్నారు ఇక్కడ. సో నమస్తే మీకు అందరికీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. సో ఈరోజు బైబిల్ నుండి కొన్ని వచనాలు చదివి మీకు వినిపిస్తా. ఇక్కడ ఏమైందంటే కాంటెంట్ మిస్ అయినట్లు నాకు అనిపిస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. నేను ఆదికాండము 3వ అధ్యాయం చదువుతున్నా. సో బైబిల్లో ఉన్న వచనాలు అన్నీ ఇలాగనే ఉంటాయి, కానీ నేను చెప్పినట్లు పాస్టర్ చెప్పరు. వాళ్ళకి ఏమన్నా అర్థం వచ్చినట్లు, వాళ్ళకి ఎట్లా అర్థం వస్తే వాళ్ళు అట్లా చెప్తారు. ఎట్లయితుందంటే వాళ్ళకి ఒకరికొకరు వినుకొని వీడు చెప్పినట్లు వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు అని చెప్పి మొత్తము చెప్పేస్తుంటారు ఎట్లా ఇష్టం వస్తే అట్లా. కానీ వాస్తవంగా మనం గ్రహించలే. నేను దయచేసి ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు ఏమిటివో. ఆదికాండం 3వ అధ్యాయం చదువుతున్నా. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. చూడండి, ఇక్కడ ఈ గ్రంథకర్త ఎవరైతే రాసిండ్రు కదా, ఈ గ్రంథాన్ని మంచిదాన్ని చూపించే విధంగా రాస్తూ ఉంటాడు. ఇప్పుడు యాతి పనులన్నా చేసి ఏమైనా చేసి ఎట్లన్నా చేసి ఈ గ్రంథాన్ని మనం మంచిదాన్ని నిరూపించాలి. అందుకే దీని మీద రాసిండ్రు పరిశుద్ధ గ్రంథం అని రాసిండ్రు. పరిశుద్ధ గ్రంథం అని రాసి దీంట్లో అన్ని పవిత్రంగా ఉండాలని ఆలోచన చేస్తాడు. సో అతను రాసుకుంటూ పోయినప్పుడు కొన్ని కంటెడెన్స్లు కొన్ని అన్నీ మిస్ అవుతుంటాయి. ఆ మిస్ అయినప్పుడు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే అట్లా రాపించిండే అంటారు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే బైబిల్లో ఇలాంటి మిస్టేకులు ఉండలేవు. చాలా మిస్టేకులు ఉంటాయి, ఒకటి కాదు ఎన్నో మిస్టేకులు ఉంటాయి. ఒకరు రాసిన గ్రంథం ఒకరు చదవరు. సో దయచేసి ఇక్కడ చూడండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అంటున్నదంట. ఇది నిజమా? ఈ తోటల చెట్ల దేని ఫలముల నేను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకుండా ఉండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావేనే చావరు, ఏలగనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమును మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేచమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. సో దయచేసి మీరు ఆలోచించండి. ఇప్పుడు చదివిన వచనాలు ఎట్లున్నాయంటే, దేవుడు ఆదాము అవ్వని క్రియేట్ చేసిండు. క్రియేట్ చేసి ఒక ఏదైనా తోటలో పెట్టిండు. దీంట్లో నువ్వు ఫలించు, అభివృద్ధి చెందు, భూలోకమునంతా నింపు అని అంటున్నాడు. సో అన్నప్పుడు అక్కడనే మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలం ఉండదంట. ఆ ఫలముని నువ్వు తినరాదని దేవుడు చెప్పిండు. ఆ ఫలముని ఎందుకు పెట్టిండు? అక్కడ దేవుడే పెట్టిండంట. బాగా అర్థం చేసుకోరు మీరు, నాలెడ్జ్ తోటి దేవుడే పెట్టిండంట. చూడండి, ఒక మందు డబ్బా ఉంటుంది. ఆ మందు డబ్బా పిల్లల కాడ కూడా పోయి పెడతామా మనము? మనము మనుషులము, మనము దేవుళ్ళం కాదు. కానీ మన పిల్లల ముందల పోయి ఒక ఇసం డబ్బా పోయి పిల్లల ముందు పెడతామా మనము? పెట్టాము కదా. మంచిగా జాగ్రత్తగా జాలిలో పెట్టి తాళం వేస్తాం. ఎందుకంటే పిల్లలు దాన్ని నోట్లు వేసుకుంటారేమో, దాన్ని తింటారేమో, ఇంకా ఏమైనా పశువులకు కూడా హానికరం అవుతుందేమో అని దాన్ని జాగ్రత్తగా పెడతాం. దేవునికి మతి లేనిలాగానే పనిచేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నేను వక్రీకరించనీక చేయకొచ్చిన ఏదైతే హానికర వస్తువులు ఉంటాయి కదా, మీ పిల్లలు ఉంటుండొచ్చు, మీకు ఫ్యామిలీ ఉంటుంది, మీకు కుటుంబంలో ఉంటాయి, ఇది హానికర వస్తువు ఉండదు, ఇది మన ఇంట్లో వద్దు, దీన్ని దూరం పాడేసి రావాలి అని అనుకుంటాం కదా. పిల్లలకి ఏం గుర్తుంటుంది? ఆదము అవ్వ అప్పుడే కొత్తగా జన్మించిండ్రు, అంటే కొత్తగా నిర్మించిండ్రు.
వాళ్ళకి స్టడీ చేయలే, ఇది తినరాదు ఇది లేదని. అక్కడ ఎందుకు పెట్టలే వాళ్ళకి అందెట్లాగానా? సో దయచేసి ఆలోచించండి. దేవుడు చేసిన మిస్టేక్ ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే, దేవుడు సైతాను ఇద్దరు ఒకటేలాగా అనిపిస్తుంది. బైబిల్ బట్టి చూస్తున్నా ఇది ఒకటే అంటే నేను అనకొచ్చిన, కానీ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక బ్యాటరీకి ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. బ్యాటరీకి ప్లస్ లేకుంటే మైనస్ నడవది, మైనస్ లేకుంటే ప్లస్ నడవది. రెండు కలెక్షన్ ఉంటేనే కరెంట్ సప్లై అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుండ్రంటే, ఈ దేవుడు సాతానుడు ఇద్దరు కలిసి ఈ ఆదము అవ్వని ఆడుకుంటున్నారు, చెండాట ఆడుకుంటున్నారు. ఇక్కడ ఉన్న కథ నాకు అర్థమైన కథ నేను మీకు చెప్తున్నా. సో ఏమంటుండ్రంటే, ఒకరేమో తిన అంటారు, ఇంకొకరేమో తినక అంటారు, ఒకరేమో తిన అంటారు, ఇంకొకరేమో తినక అంటారు. ఈ ఆదం మధ్యలో ఎవరి మాట నమ్మలే? దయచేసి మీరు ఆలోచించండి. ఇంకొకటి, ఆ పన్ను తిన్న రోజే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయంట. వాళ్ళు పండు తిన్న రోజే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయంట. అంటే ఆ కన్నులు మూసుకొని ఉండే వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఉంటారు కదా, మళ్ళీ ఎట్లా కళ్ళు తెరవబడతాయి? అర్థమవుతుందా? మళ్ళీ వాళ్ళు పండు తిన్నారంట. తిన్న వెంటనే చచ్చిపోతారని దేవుడు చెప్పిండే. వాళ్ళు చచ్చిపోయిరే, సావకపోయిరి. ఇంకా వాళ్ళ పిల్లలని కానీ చాలా అభివృద్ధి చెందిరు వాళ్ళు. దేవుని మాట మిస్ అయ్యే కదాడా. సో ఇంకొకటి, వాళ్ళు దిగంబరులుగా ఉండ్రి. ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్నారు కదా, అరే మేము దిగంబరులుగా ఉండము, మాకు బట్టలు లేవు ఒంటి మీద అని వాళ్ళు ఆలోచన చేస్తుండ్రంట. ఏనికి ఆలోచన చేస్తుండ్రు? వాళ్ళకి బట్టలే లేకున్నాయంట. సో దేవుడు అంతా చేసిండే కానీ వాళ్ళకు బట్టలు ఇచ్చింటే ఏమవుతుండే? బట్టలు ఎందుకు ఇవ్వలేదు? బట్టలుగా ఉండాలి వాళ్ళు, దిగంబరిగా ఉంటాయి. ఇప్పుడు దేవునికి మహిమ వస్త్రాలు ఉంటాయని మనము గ్రంథాలలో చూసుకుంటాం, కానీ వీళ్ళకి కూడా యావన వస్త్రాలు ఇచ్చేడుతుండే కదా. వాళ్ళు దిగంబరులుగా ఉన్నారంట వాళ్ళు. సో దయచేసి మీరు ఆలోచించండి. బైబిల్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా దిగంబరులై తిరగాలంటే ఈ లోకంలో. వాళ్ళకు దేవుడు వాళ్ళని దిగంబరులు చేసిండే. ఎప్పుడైతే సాతాను వచ్చి వాళ్ళకు చెప్పితే తప్ప వాళ్ళ నగ్నత వాళ్ళకి కనబడపాయ. సో ఈరోజు కూడా చాలామంది అవివేకంతోనే బైబిల్ చదువుతున్నారు, వివేకంతో చదవకొచ్చిండ్రు. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఎవరైతే మానవుడు బట్టలు వేసుకున్నారంటే అది దేవుని నుండి కాదు, సైతాన్ నుండి బట్టలు వేసుకున్నారంటే. ఎందుకంటే ఎప్పుడైతే సైతాను చెప్పిండ్రో అప్పటి నుండి బట్టలు వేసుకోవడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను వక్రీకరించడానికి చెప్పకొచ్చినా ఇక్కడ వాస్తవాలు వాస్తవం జరిగిందే నేను చూపిస్తుండా ఇక్కడ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో. సో ఉదాహరణకు ఒక పిల్లికి ఎలక దొరికింది అనుకోండి. ఆ పిల్లి ఏం చేస్తుంది? అప్పుడే పట్టి సిడుకొని తింటలేదు ఆ ఎలకని. అక్కడ ఇక్కడ దాంతో ఆట ఆడుతుంది, కాసేపు సైట్లాడిన తర్వాత అది దాన్ని ఆ కాయస తీరిన తర్వాత దాని ఆట అయిపోయిన తర్వాత దాన్ని సిడక తింటుంది. ఇక్కడ ఆదము అవ్వ జీవితంలో కూడా అలాగనే జరిగింది. ఎలా జరిగిందంటే, ఆ పండు తిన్న రోజునే దేవుడు తింటే తిన్నవరా బాబు పర్వాలే అంటే అనకుండా వాళ్ళని ఎలగొట్టిండు. పాపము ఆదము అవ్వ ఎక్కడో వాళ్ళు అడవిలో వాడి. బైబిల్ చరిత్రలను చూసుకుందాం మనము, అసలు ఇవి జరిగినాయో జరగలేదో ఎవరు తెలుసు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ లేఖనాలు ఉన్నప్పుడు సరిగ్గా ఉండాలి కదా. ఒక మనిషికి అందరాదు, ఏమైతే వాక్యం చెప్తాడు కదా అది మనిషి పాల్ట్ పట్టరాదు, అంత కరెక్ట్గా ఉండాలి దేవుని వాక్యాలు. ఇప్పుడు చూడండి, మీ మొబైల్ నంబరు నా దగ్గర ఉండదు అనుకోండి, నేను 2 నంబర్లు కొట్టిన అనుకో మిగతా అన్నీ నాకు చూపిస్తుంది. ఈ నంబర్లు ఇన్ని నంబర్లు ఇక్కడ ఉన్నాయని చూపిస్తుంది. ఒక మానవుడే అంత క్రియేటివ్గా నాలెడ్జ్ చేసిండు. ఈ బైబిల్ అయితే దేవుడు రాసిన రాత ఇంకెంత క్రియేటివిటీగా ఉండాలి. ఆలోచించండి మీరు దయచేసి. సో బైబిల్లో సత్యాలు ఉన్నాయని, బైబిల్లో అద్భుతాలు జరుగుతాయని, దేశప్రభుతోటి అద్భుతాలు జరుగుతాయని, బైబిల్ ద్వారా మనము పరలోకం పోతాం, బైబిల్ చదివితే యేసయ్య నమ్ముకుంటే పరలోకం పోతామని మనం ఊకే భ్రమపడుతున్నాము, ఊకే
అనుకుంటున్నాము, కానీ రియాలిటీగా లేకుంటుంది. అప్పుడు పేతురు ఏం చేస్తాడంటే, యేసు ప్రభు జల్దీ వస్తాడు, మనం బ్రతుకున్నాగానే వస్తాడు, మనం సావక మునిపే వస్తాడు, మీరంతా ఆస్తులు అమ్మి నాకు ఈరి అని చెప్తాడు. అప్పుడు పాపం వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఆస్తులు అన్నీ అమ్మి పేతురు కాళ్ళ కింద పెడతారు. అనన్య సపర్య వీళ్ళిద్దరు మాత్రం కొంత మట్టుకు దాపెట్టుకుంటారు. ఇతను చెప్పింది జరుగుతుందో జరగదో ఎంత కొత్త దాచిపెట్టుకుందామని దాచిపెట్టుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, చంపేస్తారు వాళ్ళని. పేతురు చంపేస్తాడు వాళ్ళని, ఏనికి దాపెట్టుకుంటే అంటాడు. పేతురు ఉద్దేశం ఏమిది, దేవుడు ఇపోదో రేపో వస్తాడు, ఈ ఆస్తులు పాస్తులు అన్నీ ఎక్కడైతాయి, అందుకే మొత్తం అమ్మి దేవునికి ఇత్తమురి అంటానని పోతారు వాళ్ళు. ఎంత అవివేకం చూడండి ఇక్కడ. సో వాళ్ళు అట్లనే భ్రమపడి ఒకరి తర్వాత అట్లనే చనిపోయారు, కానీ ఎవరు కూడా యేసుప్రభు రాలేదు. ఇప్పుడు కూడా చాలామంది పాస్టర్లు చెప్తుంటారు కదా, యేసుప్రభు నేడొస్తాడో రేపు వస్తాడో అని అంటుంటాడు. అతను ఎప్పుడు రాడు, ఓకే వస్తాడు అనుకుంటే అందరూ చనిపోతారు క్రమక్రమంగా, కానీ అతను రాబోయే కాలం రాడు. యేసుప్రభుల శిష్యుల అంచనా ప్రకారము వాళ్ళు బతుకున్నాగానే వచ్చేడుండే. ఇప్పటికి 2000 సంవత్సరాలు వెళ్ళిపోయింది, ఇంకా రాలేదు యేసుప్రభు. సో దయచేసి ఆలోచించండి. నేను ఈ వీడియో ఏం చేస్తున్నానంటే, చాలామంది అమాయకత్తులు అంటే తెలియక చాలామంది వ్యవసాయదారులే కానీ ఎవరే కానీ చాలా కష్టపడుకునే వ్యక్తి వాళ్ళు చాలా ఆతురపడుతుంటారు, ఆసక్తితోటి ఉంటారు, దేవుని వల్ల మాకు ఏమైనా సహాయం దొరుకుతుందేమని. సో అప్పుడు పాస్టర్లతో పోయేటప్పుడు వాళ్ళను క్యాచ్ చేసుకుంటారు వాళ్ళ మనసులని. దేవుడు మీకు సాయం చేస్తాడు, దేవుడు మీకు మద్దతు చేస్తాడు, నీ ప్రార్థన చేసుకో, అది చేసుకో అంటారు. కానీ వాళ్ళు మాత్రం ప్రార్థన చేయరు. సో నేను ఒక పాస్టర్ చేతి కింద ఉంటే అప్పుడు ఏం చేస్తాడంటే, జనాలకు వచ్చిన వాళ్ళకంతా నేనంటే పాస్టర్ చేతి కింద పాస్టర్ చేతి కింద నేను ఒక అసిస్టెంట్ లాగా. అంటే పాస్టర్ ఏమేమి చేస్తాడో అంతా నాకు ఎరక, మందొద్ద ఎట్లా మాయం చేస్తాడో అంతా నాకు ఎరక. సో అవన్నీ చూడలేక నేను బయటికి వెళ్ళి వచ్చిన. నేను నిజంగా ఇది తెలుసుకొని మాట్లాడుతున్నా, దీని లోపల ఏమి సత్యాలు లేకుంటాయి, అన్ని మందిని మోసపుస్తుంటారు. మూఢనమ్మకాలన్నీ సైన్స్ ఒప్పుకోదు. నేను ఈ బైబుల్ తప్పు పట్టి ఇది దీన్ని నమ్మకురు, దీని పట్ల కక్ష ఉండదంటే నేను అనుకోవచ్చిన. మంచి చెడ్డలు తెలుసుకునేలా మీరు యాది నిజాయితీ, యాది కరెక్ట్, యాది అబద్ధము, సాటి మానవుడు మోసపోరాదు అని వీడియో చేస్తున్నా. ఏంకంటారంటే ఈరోజు మిరకలు చేస్తుంటారు చాలా. నేను గౌరవిస్తా, క్రైస్తవులను గౌరవిస్తా, క్రైస్తవులను దోషించాను నేను. కానీ దీంట్లో మోసాలు జరుగుతున్నాయి కదా, ఆ మోసాలు నేను భరించలేకపోతున్నా. ఎంత మోసం అంటే చాలా మోసం. చర్చికి వెళ్ళే ప్రతి వ్యక్తి మోసపోతున్నాడు. పోనీ పర్వాలే, క్రైస్తవులుగా ఉంటే క్రైస్తవులుగానే ఉండండి. హిందూ జనులు క్రైస్తవులుగా పోతున్నారు కదా, ఏనికి పోతారు వాళ్ళు? మాకు పరలోకం దొరుకుతుంది, మాకు సుఖశాంతులు దొరుకుతాయి, మాకు శాంతి సమాధానం దొరుకుతుంది అని పోతారు. కానీ అక్కడేం దొరుకుతాయి? ఏమీ దొరకాయి. ఇంకా స్విచ్లో పోయి పడతాం. అందుట్లో పోయేటప్పుడు సినిమా చూడరాదంటారు వాళ్ళు. ఇంకా ఏమేమి మన పరివారంలో కూడా ఉండరాదు. ఒకరోజు ఒక శిష్యుడు ఉంటాడు, శిష్యుని తండ్రి చనిపోతే యేసుప్రభువా మా తండ్రి చనిపోయాడు, నేను మా తండ్రిని పాతిపెట్టి వస్తా అంటే యేసుప్రభుకి అడిగితే యేసుప్రభు ఏమంటాడు తెలుసా? మృతులనే పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అని అంటారు. సో దయచేసి మీరు ఆలోచించండి. ఈ బైబిల్లో నాకు నాలెడ్జ్ ఉండదు, నేను తెలుసుకునే మాట్లాడుతుండా. కొత్తగా మీరు పోయిండ్రంటే మీరు ఏమని పోతున్నారు, మీ మనసుకి మీరు ఆలోచించుకొని పోరి. మీరు పుట్టక మునుపు ఎక్కడ ఉంటారు మీకు అర్థమవుతున్నదే? ఏం అర్థం కాదు కదా. మరి చచ్చినప్పుడు కూడా ఎక్కడ పోతాం కూడా మనకు అర్థం కాదు. అసంటప్పుడు మీరు పాస్టర్ మాటలు విని మాకు పరలోకం దొరుకుతుంది, మాకు యేసయ్య వచ్చి మమ్మల్ని తీసుకుపోతాడు, మేము ఎవరు విగ్రహాలకు మొక్కము, మేము అందరికి దూరంగా ఉంటాము, సెపరేట్గా ఉంటాము, మేము గాజులు తీస్తాము, బొట్టు తీస్తాము, హిందూ సంప్రదాయాలు మాకు వద్దు అనుకుంటే నష్టపోతారు మీరు. ఏమన్నా మిరకలు జరగాల కదా. ఎవరైతే సాక్ష్యాలు చెప్తున్నారు కదా అన్ని దొంగ సాక్ష్యాలే, అవి నిజమైన సాక్ష్యాలు లేకుంటాయి. పుట్టు గుడ్డు వానికి
కండ్లు తేగలుగుతారా పాస్టర్లు? పుట్టుకతోనే కండ్లు లేకుంటాయి కదా, వాళ్ళకి కండ్లు ఎట్లా వస్తాయి? రావు కదా. ఇప్పుడు కాలు ఇరిగిపోయింది అనుకో నడిమికి, వాళ్ళకు కాలు వస్తుందే? రాదు కదా. సో ప్రాక్టికల్గా హిందువులు ఎట్లా బతుకుతుంటారో మనం అట్లనే బతుకుతున్నాం కదా, మన లోపల ఏం సత్యం ఉండదు. సో దయచేసి ఆలోచించండి, ఇట్లాంటి మాయలో పడకుండా మనం మెలకువగా ఉండలే. నేను ఎవరిని దూషించలే, క్రైస్తవం నశించిపోవాలని నేను అనకొచ్చిన. ఒక సాటి మానవుడు బాధపడతాడు, దీని లోపల వెళ్ళిన వ్యక్తి నేను ఎంత బాధపడుతుండా అంత బాధ మీరు పడరాదు. క్రైస్తవులు యేసు ప్రభువునికి పోయినలు అంత బాధ పడరాదని నేను ఈ వాక్యం చెప్తున్నా మీకు. సో లాజికల్ మిస్ అవుతుంటాయి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి, ప్రేమపూర్వకంగా అడగండి. సో నేను మీకు జవాబు చెప్తా. సో నేను ఏమి కోసం ఈ వీడియో చేస్తున్నా, మీరు ఏమేమి అంటే మీకు ఏమైనా అనుమానాలు డౌట్లు ఉంటాయి కదా, వీడియో డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. నా నంబర్కు మీరు కాల్ చేసి ప్రేమపూర్వకంగా అడగండి. సో ఏమైనా మిరకలు జరిగినా ఉంటే నాకు కూడా చెప్పండి, నేను చూస్తా ఏ మిరకల్లో. అసలు ఏం మిరకలు లేకుంటాయి. మిరకలు అంటే సాక్ష్యాలు, యేసుప్రభు చేసిన అద్భుతాలు ఎవరు చేయలేరు. సో యేసుప్రభు ఏం చేసిండంటే నీళ్ళని ద్రాక్షరసంగా చేసిండు. ఎవరన్నా చేస్తారా? ఎవరు చేయరు. సో దయచేయండి. సో ఇంతవరకు వీడియో చూసినందుకు వందనాలు. జై హింద్, వందే భారత్.